హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈ రోజు పాల్ బీడ్స్ యూజ్ చేసి ఈ సింపుల్ పెండెంట్ తో మీకు చోకర్ అనేది మేకింగ్ చేసి చూపిస్తాను. ఇది మేకింగ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ, లుక్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలని చెప్తాను. ఇది ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావలసిన మెటీరియల్స్ 6 mm ఓవెల్ షేప్ లో ఉండే పాల్ బీడ్స్, పెండెంట్ మీ ఇష్టం అండి, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. 0.5 mm కట్టు తీగ, ఒక స్మాల్ సైజ్ జంపరింగ్, బ్యాక్ చైన్, టూల్స్ వచ్చేసి కట్టరు, ఓపెనరు, ప్లయరు. నాకు కొంతమంది కామెంట్ చేస్తున్నారండి, అక్క మేము మీ వీడియోస్ చూసి మేము కూడా మెటీరియల్స్ తెప్పించుకొని మేకింగ్ చేస్తున్నాము, కాకపోతే అవి కలర్ పోతున్నాయి అక్క, మాకు మంచి మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయో సజెస్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. నాకు ఒక్కరే తెలుసండి, నాకు పెద్దగా కూడా తెలీదు. ఎందుకంటే చెప్పాను కదా నేను సౌదీ అరేబియాలో ఉంటాను. తను కూడా యూట్యూబరే. తను నాకు మెసేజ్ చేసింది, తను రా మెటీరియల్స్ అవి అమ్ముతుంది అనేసి. కొంచెం అంటే అడిగింది హెల్ప్ లాగాను అనేసి నేను అందరికి తన నెంబరే ఇస్తున్నాను. నాకైతే పర్సనల్ గా నా ఎక్స్పీరియన్స్ లేదు, అంటే క్వాలిటీ ఎలా ఉన్నాయి ఏంది అని. నేను మొన్న ఇండియా వచ్చాను కదా, అప్పుడు నేను పర్సనల్ గా తెప్పించుకున్నానండి. నిజంగా చెప్తున్నాను, సూపర్ క్వాలిటీ ఉన్నాయండి, ఎక్సలెంట్ గా ఉన్నాయి. కాబట్టి నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఆర్కేఆర్ జ్యువెలరీ కలెక్షన్స్, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి. ఇది ప్రమోషన్ అయితే కాదండి, నా పర్సనల్ గా నేను మనీతో, నా ఓన్ మనీతో నేను తెప్పించుకున్నటివి మీకు నేను మేకింగ్ చేసి చూపించడానికి కోసమని. నిజంగా చాలా బాగున్నాయి. కట్టుతీగ కావచ్చు, ప్రతి ఒక్క మెటీరియల్ కూడా అండి హై క్వాలిటీలో ఉంది. నేను స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్ కి వాట్సాప్ చేశారంటే, కాల్ చేయొద్దు, తను బిజీగా ఉంటారు కదా, లిఫ్ట్ చేయకపోవచ్చు, మళ్ళీ మీరు డిసప్పాయింట్ అవుతారు కదా, అందుకని చెప్తున్నాను. మీరు ఆ నెంబర్ కి మెసేజ్ చేశారంటే వాట్సాప్ లో తను మీకు కాంటాక్ట్ అవుతుంది. మీకు ఏ మెటీరియల్ కావాలన్నా సరే తన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ లేకపోయినా సరే తను తెప్పించైనా మీకు డిస్పాచ్ చేస్తుంది. నిజంగా అండి హై క్వాలిటీ. ఇవన్నీ కూడా నేను తన దగ్గరే తీసుకున్నాను. అన్ని చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితేను. ఓకే, ఇది కట్టుతీగ నేను 2 సైజెస్ లో తెప్పించుకున్నాను, 26, 24. ఒక్కొక్క పీసు అంటే నాకు అంతగా తెలియదండి, నేను బల్క్ లో తీసుకున్నాను కాబట్టి. మామూలుగా అయితే కట్టుతీగ అయితే తను చెప్పింది ఒక్క లైన్ వచ్చి 30 రూపీస్ పడుతుందని చెప్పింది. మిగతా అయితే నాకు ప్రైస్లు అయితే తెలీదు. ఓకేనా, మీకు ఎవరికన్నా అక్క సేమ్ కావాలి, ఇవి ప్రైస్ ఎంత అని అడిగితే కామెంట్ చేశారంటే నేను తనను కనుక్కొని చెప్తాను. లేదు మీరైనా ఆ నెంబర్కి డైరెక్ట్గా అయినా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, అంటే మీరు అడుగుతున్నారు కదా మంచి క్వాలిటీవి సజెస్ట్ చేయండి అనేసి, వాళ్ళ కోసం అని చెప్పి చెప్తున్నానండి. మీరు ఎవరన్నా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఇప్పుడు ఈ సింపుల్ చోకర్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. 0.5 mm తీసుకున్నాను. దీన్ని కొంచెంగా కట్ చేసుకోండి. ఈ మోడల్ కి చాలా మందికి డౌట్ రావచ్చండి, అక్క ఇది స్ట్రాంగ్ గా ఉంటుందా అని అడుగుతున్నారు. అందుకే నేను ఇక్కడ 0.5 mm అనేది యూజ్ చేస్తున్నాను. మీరు 3 mm 4 mm యూజ్ చేశారంటే కొంచెము ఇది స్ట్రాంగ్ గా ఉండదు నెక్లెస్. కాబట్టి 5 mm అయినా 6 mm అయినా యూజ్ చేయండి. అప్పుడు ఈ మోడల్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇలా ఉంది కదా, దీని లోపలికి ఒక పాల్ బీడ్ ఎక్కించుకోండి. ఈ మోడల్ అనేది మనం ప్లయర్ తోనే మేకింగ్ చేసుకోవాలి. జస్ట్ ఇలా అనేసేయండి. మళ్ళీ ఈ సైడు కొంచెంగా కట్ చేసుకోండి, అంటే మనకు రౌండ్ వచ్చేంత. 1-2 బీడ్స్ మీరు మేకింగ్ చేశారంటే మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది. చాలా ఈజీ, ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇలా నేను కొంచెం జూమ్లో చూపిస్తున్నాను కాబట్టి బీడ్స్ పెద్దగా ఉంటాయండి. ఇవి 6 mm. ఇంకొకటి ఎక్కించుకోండి. ఇప్పుడు మేకింగ్ చేసాం కదా, దీన్ని కూడా దీని లోపల వేసుకోండి. దీని లోపల వేసుకొని జస్ట్ ఇలా అనేసి దీన్ని ఇట్లా రానియండి. ఇట్లా వేయండి. మళ్ళీ ఇలా కట్ చేసుకోవడం. ఇదే అండి మనకు టైం పట్టేది. ఇలా
ఇట్లా లాగినా కూడా అండి, నిజంగా లాగుతున్నాను గట్టిగా నేను, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది 5 mm కాబట్టి. త్రీ వేసాం కదా, ఇప్పుడు ఇది 4th అబ్జర్వ్ చేయండి. వేసుకొని దీని లోపల ఇలా సేమ్ ఇది కూడా ఇలా వేసాం కదా. ఇప్పుడు ఇది ఎక్కడ కట్ చేసుకోండి. ఇది ఉంది కదా, ఇందాక ఇలా వేసేసాం కదా, అలా లేకుండా ఇప్పుడు ఈ 3 ఉంది కదా, దీన్ని ఇలా వేయండి. అంటే మనకు స్క్వేర్ లాగా వస్తుంది. ఇలా వేసేసి ఇలా కంటిన్యూగా వేసుకోవాలి. దీని లోపల ఏదైనా ఒక్క దాని లోపలికే చూడండి. అంటే ఇక్కడ మనకు ఇంకొక టిప్ చెప్తున్నాను. ఇక్కడ ఉంది కదా, దీని లోపలికైనా 2 బీడ్స్ అనేటివి రావాలి. 2 అనేటివి దీని లోపలికైనా ఒకటి చూపిస్తాను చూడండి. ఇది మటుకు ఫస్ట్ బీడు సేమ్ వేసేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఎలా వేస్తారంటే, ఇప్పుడు దీని లోపల నుంచి వచ్చింది కదా, మళ్ళీ దీని లోపలే రావాలి మనకు. మళ్ళీ దీని లోపల వేసామంటే షేప్ అవుట్ అనేది అయిపోతుంది. ఓకే, అదొక్క టిప్ అనేది మీరు ఫాలో అయ్యారంటే ఇలా చైన్ లాగా వస్తుంది, స్క్వేర్ లాగా. ఓకే, ఇదొక్కటి కూడా చూడండి. మీరు స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు వీడియో అనేది ఫుల్గా వాచ్ చేయండి. ఇలా వేసాం కదా, మళ్ళీ ఇక్కడ ఒకటి వేయండి, దానికి దీనికి కనెక్ట్ అవ్వాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఇలాగా కంటిన్యూగా మీరు ఒక సైడ్ 7 వేసుకోండి, ఇంకొక సైడ్ 7, అంటే ఇలాగా స్క్వేర్ లాగా 7 రావాలి. ఓకే, నేను మేకింగ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, నేను మేకింగ్ చేశాను. ఇలాగా 7 వేసుకోవాలి. ఓకే, ఇలాగా మోడల్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి. మీకు కావాలంటే కామెంట్ చేయండి, ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను. చాలా బాగుంటాయి ఇవి, ఫ్లవర్ టైప్లో. కొంచెం హెవీగా కావాలి చోకర్ లాగా అంటే కూడా చెప్పండి. నేను ఈ పెండెంట్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మీ దగ్గర ఉండే పెండెంట్ ఇట్లాగా అంటే మనకు అప్కొస్తాయి కదా, అలాంటి పెండెంట్స్ అయితే మటుకు కంటిన్యూగా మీరు 14 అనేటివి వేసేసుకోండి, ఈ లైన్లు అనేటివి. ఇదేంటంటే దీని లోపల దూర్చేలాగా వచ్చే పెండెంట్ ఇది, అందుకని నేను ఇక్కడ జంపరింగ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి, చిన్న జంపరింగ్ తీసుకొని దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని దీని లోపలికి ఇలా వేసేసి ఇలా ఉంది కదా, ఏదైనా ఒకటి ఇక్కడ ఈ సైడ్ దీని లోపల వేసుకోండి. ఈ సైడ్ ఫోల్డ్ చేసుకోండి. చిన్న జంపరింగ్ కదా, అందుకని కొంచెం ఈ సైడ్ది దీని లోపల ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఒకే హ్యాండ్తో ప్రెస్ చేయాలంటే ప్రెస్ చేయలేము, అందుకని ప్లయర్ ఇలా పట్టుకోండి. దీన్ని ఇలా వేసేసి ఇలా ప్రెస్ చేసేయండి. ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనము బ్యాక్ చైన్ అనేది అటాచ్ చేసుకుందాము. అంటే నేను నెక్ వరకే వేసాను, ఇలాగా బ్యాక్ మటుకు బ్యాక్ చైన్ అనేది అటాచ్ చేసేసుకున్నాం. ఇలాగా బ్యాక్ చైన్ ఉంది కదా, దీన్ని ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా వేసేసి ఇలా ప్రెస్ చేసేయండి. ఇదే విధంగా ఈ సైడ్ కూడా ఈ విధంగా దీని లోపల వేసేసాను. ఇలా ప్రెస్ చేసేయడం.
అంతే అండి, సింపుల్గా ఇలా వేసేసాను. ఇది మీకు లాంగ్గా కావాలన్నా వేసుకోవచ్చు, చోకర్గా అయినా కూడా బాగుంటుంది. నేనైతే చోకర్గానే మేకింగ్ చేసుకున్నాను. ఇదిగోండి ఫైనల్గా ఇలా ఉంది. మీరు కావాలి అంటే ఇక్కడ ఓన్లీ గోల్డ్ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, అక్కడ మీరు బాల్స్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే వదిలేస్తున్నాను. ఇది నెక్కి వేసుకుంటేనే మీకు లుక్ అనేది తెలుస్తుంది. ఇది డిస్ప్లే బోర్డు కూడా చాలా చిన్నదండి, అందుకని బ్యాక్ చైన్ చాలా లాంగ్గా ఉంది. నేను ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను తెప్పించుకోలేదు, ఓన్లీ పెండెంట్ ఒక్కటే తన దగ్గర పర్చేస్ చేశాను. నా దగ్గర ఇయర్ రింగ్స్ ఉన్నాయనేసి. మీరు సేమ్ ఇయర్ రింగ్స్ లాగా కావాలి అనుకుంటే సేమ్ ఉన్నాయా లేవా అనేది మీరు కామెంట్ చేసి అడగండి. ఓకే, ఇవైతే గోల్డ్ ఇయర్ రింగ్స్ నేను ఇలా పేరప్ చేశాను. ఫైనల్గా అయితే ఇదండి మోడల్. మీకు ఇదే అండి ఈరోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. మీకు ఇంకేదైనా రిక్వెస్ట్లు ఉన్నా సరే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.